హాయ్ అండి. నిన్నటి వీడియోలో అయితే మనం బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపించాను కదా. ఈ రోజైతే ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్లోకి వెళ్ళే ముందు మనం బకరాన్ని అయితే కట్ చేసుకోవాలండి, బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బకరం తీసుకుని బకరం మీద ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ అనేది ఎలా కట్ చేసుకున్నామో అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాం. దీనికి ఎగస్ట్రా ఒక ఇంచున్నర ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా మార్క్ చేసుకున్నారో అలా కట్ చేసుకుందామండి. ఇలా ఇది కట్ చేసుకున్నాం కదా, దీనికి లైనింగ్ అనేది వేరే తీసుకోవాలి. వేళ మీకు మెయిన్ క్లాత్ అనేది దలసరిగా ఉన్నదంటే ఈ లైనింగ్కి బకరం అనేది అటాచ్ చేసేసి రివర్స్ చేసేయండి. ఒకవేళ ఇలా గనక పలుచగా ఉంటే మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ కాకుండా వేరేగా ముక్క తీసుకోండి, లైనింగ్ ముక్క. ఇప్పుడు దీన్ని ఇలాగా ఇలా పెట్టుకుని దీన్ని ఐరన్ చేసుకుందాం. బకరం అయితే ఇలా లైనింగ్కి అటాచ్ చేసుకున్నానండి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. మిగతా వేస్ట్ అంతా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగా చివరి ఎలా వచ్చేలాగా ఇలాగా పుట్ట అయితే వేసుకుందాం చివరిని. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లైనింగ్, మెయిన్ క్లాత్, ఇది ఎలా ఉన్నదో అలాగా స్టిచ్ వేసుకున్నామండి.
మిగతా వేస్ట్ అంతా కట్ చేసుకుందాం. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా మెయిన్ క్లాత్ పైకి పెట్టుకోండి. ఇది కూడా మనం చేసుకుందాం నెక్ దీన్ని. లోపల వైపు కట్ చేసినప్పుడు ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉండేలా కట్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ అటాచ్ చేయాలి కదా. ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కదలకుండా గుండు సూదులు అయితే పెట్టుకుందాం అండి. నా దగ్గర అయితే లేవు, నేను అందుకని ఒకటే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది చివరిన ఇలా ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా రావాలండి కుట్టు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకేనా, ఇలా కుట్టేసుకున్నాం కదండి. సో మిడిల్లో మనం ఓపెన్ చేసేసుకుందాం, ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసేసుకోండి. ఇది చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా ఈ కుట్ట అనేది కట్ అవ్వకూడదు. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు
సర్కిల్ అనేది బాగా తిరుగుతుందండి. ఇది ఇలా రివర్స్ చేసుకుందాం. దీన్ని ఐరన్ అయితే చేస్తానండి. ఐరన్ చేసాక చూపిస్తాను ఎలా వచ్చిందో. చూసారా, నేను ఐరన్ చేసాక ఎలా ఉందండి. దీని మీద కుట్టు వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. మీరు ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే చిన్న కుట్టు అయితే వేసేసుకోండి దీని చివర. ఓకేనా, ఇది పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను కుట్టు వేసేసండి రివర్స్ చేసేస్తున్నాను. మెయిన్ క్లాత్ పైకి ఉండాలి. మిగతా వేస్ట్ కట్ చేసుకుందాం. ఈ మిడిల్లో టక్స్ పెట్టుకోండి. ఇలాగా కుట్ అనేది కట్ అవ్వకుండా పెట్టుకోవాలి. దీన్ని నేను ఇలా రివర్స్ చేసేసి దీన్ని ఇలా రివర్స్ చేసి ఐరన్ అది చేసేస్తానండి. ఇప్పుడు ఇది ఇలాగా ఎలా కుట్టుకున్నామో రెండోది కూడా అలాగా కుట్టేసుకుని నేను ఐరన్ అయితే చేసుకుంటాను. దీన్ని ఇలా రివర్స్ చేసేసి మనం ఐరన్ చేసేసి సైడ్ కుట్లు వేసేయడమేనండి. నేను ఐరన్ చేసుకుని వస్తాను. నేను ఐరన్ అయితే చేస్తానండి. ఇప్పుడు మనం చివర్లు కుట్టు వేసేసుకుందాం. మెయిన్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం.
ఇప్పుడు మనం ఇది ఎలా స్టిచ్ చేసుకున్నామో రెండోది కూడా అలా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 పార్ట్లు అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. ఒకటి ఇది ఆపోజిట్లో పెట్టుకోండి. ఇలాగా మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండాలి. ఇలా దీనికి ఎదురుగా ఇలా పెట్టుకోండి. ఒక 1/4 ఇంచ్ చొప్పున కుట్టు వేసుకుందాం. ఇది కూడా అంతే. దీన్ని ఇలా రివర్స్ చేసి దీని మీదన కుట్టు వేసుకుందాం. ఇలా పెట్టుకుని దీని మీద కుట్టు వేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా కుట్టు అయితే వేసేసుకోండి షేప్ బెల్ట్. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుందాం. ఇదైతే ఎలా కుట్టామో రెండోది కూడా అలాగే కుట్టుకోవాలండి. షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకున్నానండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వీటికి డాట్స్ అయితే వేసుకుందామండి. మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ డాట్ ఉంది కదా ఒకటి, దాన్ని ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా రావాలి. రెండో డాట్ కూడా అంతే. మూడోది కూడా ఇలా ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఇలా ఈ చంకల సైడ్ రెండు సమానంగా పెట్టుకుని ఇలా రావాలండి. మనకి ఇలా వస్తుంది. ఓకేనా? రెండోది కూడా ఇలాగే స్టిచ్ చేసుకుందాం. ఓకేనా? రెండోది కూడా స్టిచ్ చేశానండి. ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుందాం. దీనికి ఇలా పెట్టేసుకుని 1/4 ఇంచ్ చొప్పున అటాచ్ చేసుకోండి. రెండోది కూడా ఇలాగే అటాచ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు
ఈ రెండు సమానంగా ఉన్నాయో చూసుకోండి. అంటే మనం ముందే అటాచ్ చేసాం కదా నెక్ అదిని, ఇక్కడ ఇలాగా ఉక్సులు పట్టి కాజా పట్టి ఇలా పెట్టుకుని నాకు ఒక సైడు పొడవు వచ్చిందండి. మనం ఇక్కడ సరి చేసుకోవాలి. ఇక్కడ కుట్టు అనేది వేసుకుందాం. ఇలా క్రాస్గా లాగి ఇప్పుడు చూసుకోండి మళ్ళీ సరిపోయిలేమో. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఉక్సులు బట్టి కాజా బట్టి అటాచ్ చేసుకుందాం. దీనికి ఉక్సులు పట్టి అండి, అంటే మనకి షోల్డర్ వైపు పైకి ఉండాలి. మనం కుట్టినప్పుడు షోల్డర్ అనేది పైకి ఉంటే దీనికి ఉక్సులు పట్టి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? మనం లైనింగ్ ముక్క అనేది కింద పెట్టేసుకుని ఒక 1/4 ఇంచ్ చొప్పున కుట్టు వేసేసుకుందాం. పైన కింద కూడా ఖర్చు కోసం వదులుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. దీని మీదనే కుట్టు వేసుకుందాం. కింద కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్న లోపలికి ఇంకో కుట్టు అయితే వేసుకుందాం అండి. సైడు ఒక 1/4 ఇంచ్ చొప్పున కుట్టు అయితే వేసుకుందాం. ఓకేనా? మనకి తాళ్ళు పట్టి రెడీ అయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా కుట్టాలో చూద్దాం. ఈ ఉక్సులు పట్టి అయితే షోల్డర్ మన సైడ్ ఉండాలండి. దీనికి పైన పెట్టుకోవాలి ఉక్సులు పట్టికి. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ చొప్పున అటాచ్ చేసుకుందాం. దీని మీదనే కుట్టు వేసుకుందాం. ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకుందాం. ఉక్సులు పట్టి కూడా జాయిన్ చేస్తానండి. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయో ఇంకోసారి చూసుకోండి. చూసారా? రెడీ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అయితేనే. ఇది పక్కన పెట్టేసుకుందాం. హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నాకు హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది అన్నాను కదా, దాన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు హ్యాండ్కి జాయింట్ అయితే వేసుకుందాం. రెండు కూడా అంతేనండి. హ్యాండ్కి జాయింట్ వేసుకుందాం. ఇలా కుట్టేసుకుని దీని మీదనే ఒక కుట్టు అయితే వేసేయండి. ఇక్కడ మనం ఇక్కడ టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ రెండింటిని ఇలాగా
మనం ఒక హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకుందాం. ఓకేనా, మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ కొంచెం లోతు అయితే తీసుకుందాం. ఇలాగా ఒక 1/2 ఇంచు, ఎక్కువ తీయకూడదు. ఇక్కడి నుంచి ఇలా లోతు తీసిన వైపు ఒక కట్ అయితే పెట్టుకుందామండి. ఓకేనా, కొంచెం మెయిన్ రోడ్ వైపు మా ఇల్లు ఉంటుందండి, కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, ఏమనుకోకండి. ఓకేనా, మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ మనం జాయింట్ చేసిన వైపు పైకి ఉండాలి. ఇలా కుట్ అయితే వేసేసుకుందాం. మిగతా వేస్ట్ క్లాత్ కట్ చేసుకుందాం. ఈ లైనింగ్ మీదనే కుట్టు అయితే వేయండి, కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్, దీని మీదనే కుట్టు వేసి ఇప్పుడు చుట్టూరు కూడా కుట్టు వేసేసుకుందాం. ఈ హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో రెండో హ్యాండ్ కూడా అంతేనండి, అలా జాయింట్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకుని కుట్టు వేసేసుకోండి. సైడ్ క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం.
ఓకేనా, హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయింది కదండి. నేను ఇక్కడ బుట్ట కోసం జాయిన్ చేశాను కదా, ఇక్కడ ఈ బుట్ట ఎలా పెట్టాలో చెప్తున్నానండి. ఇక్కడ నేను కట్ పెట్టాను కదా, అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటే మీకు ఇలా బొట్ట అనేది వస్తుంది. ఇక్కడ మిడిల్లో టక్ అనేది పెట్టేసుకోండి. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇక్కడ మిడిల్లో ఒక టక్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అనియండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుని కింద బెల్ట్ జాయిన్ చేయాలి కదా, బెల్ట్ కోసం క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇంచున్నర వెడల్పుండిలాగా కిందనే కుట్టు అయితే వేసేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా అయితే కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు నడానికి అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీదనే కుట్టు అనేది వేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకుని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోండి. మనం ఒక ½ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం కదా, ½ ఇంచు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాం. ఈ కుట్లు అనేది వెనక్కి ఉండాలండి, వెనక్కి సైడ్ ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఫ్రంట్కి రాకూడదు. మనం లోతు తీసాం కదా ఫ్రంట్ సైడు, ఈ లోతు తీసిన సైడ్ మనకి ఫ్రంట్ పార్ట్ రావాలండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉండేలా పెట్టుకోండి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటారండి. ఇలాగా ఇంకో కుట్టు కూడా వేసుకుందాం. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, లేకపోతే కుట్లు అనేవి ఊడిపోతాయి. స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి.
ఓకేనా, ఇలా వస్తుంది. ఒక హ్యాండ్ పూర్తయింది కదా, ఇంకో సైడ్ కూడా మనం అది ఎలా అయితే స్టిచ్ చేసామో ఇది కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా జాయిన్ చేసేసుకున్నాం అండి. ఇప్పుడు సైడ్లు అనేది జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఈ ఆది బ్లౌజ్లోని బ్యాక్ నడు ఎంత ఉందో చూసుకోండి. మనకి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే మనం బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 1 ఇంచు కాడికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. అటు ఇటు కూడా ఓకేనా. ఈ ఉక్సులు పట్టి సైడ్ కూడా అంతేనండి. తాళ్ళు పట్టి వైపు ఈ తాళ్ళు పట్టి పెట్టేసుకుని ఇది ఎంత ఉందో ఇలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఉక్సులు పట్టి సైడ్. ఇప్పుడు ఈ మార్కింగ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చిన్నది. ఓకేనా, రఫ్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఈ మార్కింగ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. కింద అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ మీరు హ్యాండ్ కట్ చేసినప్పుడు మార్కింగ్ పెట్టుకున్నా మళ్ళీ అటాచ్ చేసినప్పుడు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది, లేకపోతే లూజు టైట్ అనేది వచ్చేస్తుంది. ఇలా రఫ్ తీసుకుని చంక దగ్గర కూడా అంతే, ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ చూసుకుని ఫస్ట్ కుట్టు కాడికి ఇలా మార్కింగ్ అయితే చేసేయండి. ఓకేనా, దీన్ని ఇలాగ ఈ రెండు కూడా ఇలా సమానంగా ఉండాలి. దీనికి ఇలా స్ట్రైట్గా దీనికి ఇలా స్ట్రైట్గా వచ్చేయండి. ఓకేనా, చివరి కూడా కుట్టు వేసేసుకున్నాం. ఖర్చు అనేది కట్ చేసేసుకో. ఓకేనా, ఇప్పుడు పాదం ఇంచు చొప్పున ఇంకో కుట్టు అయితే వేసుకోండి. అలాగే ఇంకో కుట్టు కూడా వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ఎలా అటాచ్ చేసామో రెండో సైడ్ కూడా అంతేనండి, అలాగే అటాచ్ చేసుకోవాలి.
ఇలా రైట్. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియోలో కనుక ఏమన్నా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను మీకు అవి క్లియర్ చేస్తాను. ఓకేనా? సైడ్ జాయింట్లు అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నడున్ని ఇలాగా ఒక ఫోల్డింగ్ చేశారు కదా, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అయితే చేయండి ఇలాగా. ఓకేనా? ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకోండి, ఇక్కడ కూడా అంతే. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఒక ½ ఇంచ్ చొప్పుని ఇలా కుట్టు అనేది వేసుకోండి. డాట్ పొడవు అనేది 4 ఇంచుల కాడికి మార్క్ చేసుకుని క్రాస్ని ఇలాగా. ఓకేనా? రెండో డాట్ కూడా అంతేనండి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి ఒక ½ ఇంచ్ చొప్పున ఇలా. ఓకేనా? 4 ఇంచులు రాయండి. మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ పూర్తయిందండి. ఈ డాట్ ఇది మనం భుజాల దగ్గర అటాచ్ చేసాం కదా, ఇది పైకి వస్తుంది కదా, దీన్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయండి. చిన్న కుట్టు అయితే వేసుకోండి ఇక్కడ భుజాల దగ్గర. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఆది బ్లౌజ్కి స్టిచ్ చేసిన బ్లౌజ్ సరిపోయిందో లేదో చూడండి. ఇలా నాకైతే సరిపోయిందండి, సరిపోయింది. ఓకేనా? మనకి బ్లౌజ్ అయితే పూర్తయిందండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. దీనికి మనం తాడు అనేది తాడు ఉక్స్ కుట్టుకుని బటన్ అనేది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇది బ్యాక్ పార్ట్, మనం ఇలా బటన్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ అండి, హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.